ఇప్పుడు మీకు ఏదైతే పోర్ట్ఫోలియో అనేది కనిపిస్తుందో ఈ యొక్క పోర్ట్ఫోలియో అనేది కంప్లీట్ గా ఏఐ టూల్స్ యూజ్ చేసి క్రియేట్ చేసింది అనమాట. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఈ యొక్క పోర్ట్ఫోలియో జనరేట్ చేయడానికి నేను సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అనేది కూడా యూజ్ అనేది చేయలేదు. ఇప్పటి వరకు నీకు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అనేది రాయడానికి రాకపోయినా నువ్వు ఒక మంచి పర్ఫెక్ట్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నీకైతే డీటెయిల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నమాట. ప్రజెంట్ సిచువేషన్ లో నీకంటే ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏ జాబ్ కు అప్లై చేసినా లేకపోతే ఏ ఫ్రీలాన్సింగ్ వర్క్ కోసం నువ్వు అప్లై చేసినా వాళ్ళు నీ యొక్క రెజ్యూమేతో పాటు నీ యొక్క పోర్ట్ఫోలియో వెబ్సైట్ లింక్ కూడా అడుగుతున్నారు అనమాట. సో నీకంటే ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనే ఉంటే నీకు సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా నువ్వు ఆ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ అనేది చేయొచ్చు అనమాట. సో చాలా మందికి కోడింగ్ అనేది సరిగా రాకపోవడం వల్ల వాళ్ళకి సంబంధించిన ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. కానీ నువ్వు ఇప్పుడు ఉన్న ఏఐ టూల్స్ అనేది యూజ్ చేసుకుని నీకు సంబంధించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఫ్రీగా అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు మీ నుంచి కావాల్సిన ఒకటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ అనేది చేయండి సచ్ దట్ వాళ్ళకు కూడా వాళ్ళ సంబంధించిన పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఏ విధంగా ఫ్రీగా బిల్డ్ చేసుకోవాలో వాళ్ళకు కూడా తెలుసు అనమాట. సో ఇంకా మీరు మీ యొక్క ల్యాప్టాప్ తోటి రెడీగా ఉంటే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈ వీడియోలో మనం చాట్‌జిపిటి అండ్ లవబుల్ అనే రెండు ఏఐ టూల్స్ అనేది యూజ్ చేసి నీకు సంబంధించిన పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది నేనైతే క్రియేట్ అనేది చేయబోతున్నాను అనమాట. సో సంబంధించిన ఫస్ట్ మనం అయితే లవబుల్ అనే ఒక ఏఐ టూల్ లోకి వెళ్ళి మనం లాగిన్ అయితే అవ్వాలంట. సో మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ కి వెళ్ళి లవబుల్ అనేది అయితే సెర్చ్ చేయండి అండ్ ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. సో నేను ఆల్రెడీ సైన్ అప్ అయితే ఉన్నాను. సో నాకు డైరెక్ట్ గా ఓపెన్ అయితే అయిందనమాట. సో ఈ యొక్క లవబుల్ అనే ఏఐ టూల్ కి మీరు ఏదైతే వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది మీరు అక్కడ ప్రొవైడ్ అనేది చేస్తే మీకు సంబంధించిన కంప్లీట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది నీకైతే క్రియేట్ అనేది చేసి పెడుతుంది అనమాట. సో ఈ యొక్క ప్రాంప్ట్ కోసం అనేది కూడా మనం చాట్‌జిపిటి అయితే యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ కరెక్ట్ 100% కరెక్ట్ ప్రాంప్ట్ అయితే మనం ఇవ్వలేము కాబట్టి సో మనకి ఏ విధంగా వెబ్సైట్ అనేది కావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం చాట్‌జిపిటికి అనేది ఇస్తే చాట్‌జిపిటి మనకు లవబుల్ కి సంబంధించిన కరెక్ట్ ప్రాంప్ట్ అనేది జనరేట్ అనేది చేసి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చాట్‌జిపిటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో చాట్‌జిపిటికి వెళ్ళి సో ఇప్పుడు నేను చాట్‌జిపిటిలో నాకు ఎటువంటి పోర్ట్ఫోలియో బిల్డ్ కావాలో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నాను అనమాట. సో హే చాట్, ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ ఏ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఫర్ myself to showcase my skills and all of my related work. This portfolio should include all the details a portfolio must contain. I am generating the portfolio with Lovable AI tool. So give me the best prompt such that it should include all of my related details. If you have any doubts, please ask me. సో ఇలా టైప్ చేసి నువ్వు దానికి చాట్‌జిపిటికి అయితే ఇస్తే నీకు దానికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ అనేది చాట్‌జిపిటి అని ఉంటే అది నేను మళ్ళీ అడుగుతుంది అనమాట. సో నేనైతే చాట్‌జిపిటికి అయితే సెండ్ అనేది చేశాను. సో లెట్ us see here. నీకైతే చాట్‌జిపిటి అనేది నీకు వెబ్సైట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇందులో నాకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఒకేసారి మళ్ళీ ప్రొవైడ్ అనేది చేయాలనుకుంటున్నాను అనమాట. లైక్ మన యొక్క నేమ్ వచ్చేసి మన యొక్క రూల్స్ ఏంటి, మన దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి అండ్ మనం ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఇంకా మనకు ఫ్యూచర్ మనం అసలు ఏ రోల్ కి మనం అప్లై అనేది చేయబోతున్నాం ఇవన్నీ మనం అనేది ఇంక్లూడ్ అనేది చేస్తే మనకు చాట్‌జిపిటి అనేది ఒకేసారి మనకు ప్రాంప్ట్ అనేది జనరేట్ అనేది చేసి ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో నేను మళ్ళీ చాట్‌జిపిటికి ఏం చెప్తున్నాను అంటే నా యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అనేది చేయమని చెప్తున్నాను అనమాట. సో హే చాట్, ప్లీజ్ ఇంక్లూడ్ మై పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, hey chat, please include my personal details like name and my role and my area of interest and also include the projects which I have done like student marks management system, AI based crop disease prediction system and also include all of my social links. సో నేనైతే దీనికి సంబంధించిన నాకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా నేనైతే చాట్‌జిపిటికి మళ్ళీ ప్రొవైడ్ అనేది చేస్తున్నాను అనమాట. సో సెండ్ ఇట్ అగైన్. నౌ జనరేట్ ద గుడ్ ప్రాంప్ట్ such that Lovable can make a good and suitable perfect portfolio for me. Let us see what the prompt it will generate.
సో ఇక్కడ చూసుకుంటే మనకు ప్రాంప్ట్ ఫర్ లవబుల్ ఏ అని చెప్పేసి మనకు చార్జిప్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో క్రియేట్ స్టన్నింగ్ మోడర్న్ అండ్ రెస్పాన్సివ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఫర్ మర్కంటి పవన్ కుమార్, ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ టెక్ ఎంతూజియాస్ట్. సో ఈ యొక్క పర్సనల్ పోర్ట్ఫోలియో ఇది కొన్ని సెక్షన్స్ అయితే ఇంక్లూడ్ అయినా చేసింది అనమాట. లైక్ హీరో సెక్షన్ అని, అబౌట్ సెక్షన్ అని, స్కిల్స్ సెక్షన్ అని, అండ్ ప్రాజెక్ట్ సెక్షన్ అని, ఎడ్యుకేషన్ సెక్షన్ అండ్ కాంటాక్ట్ సెక్షన్. అంటే ఈ విధంగా సెక్షన్ వైజ్ గా నీకు ఈ యొక్క పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడున్న ఏదైతే ప్రాంప్ట్ ఉందో దీన్ని కాపీ చేసి లవబుల్ AI టూల్ లో నేనైతే పేస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. సో కాపీ ద ఎంటైర్ ప్రాంప్ట్ ఫ్రమ్ హియర్. Just copy and paste in the logbook. Just paste it here and send. Let us see what logbook can generate. ఇక్కడ చూసుకుంటే మనకు సంబంధించిన అంతా ఇక్కడికైతే థింకింగ్ అని వస్తుంది అనమాట. అంటే ఇది బ్యాక్ ఎండ్ లో వర్క్ అనేది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో విత్ ఇన్ 2 to 3 minutes నీకు సంబంధించిన ఒక పర్సనల్ కంప్లీట్ పోర్ట్ఫోలియో అయితే జనరేట్ అయితే చేసి ఇస్తుంది అనమాట. మీరు నమ్ముతారో లేదో ఈ యొక్క చిన్న చిన్న వెబ్సైట్ అనేది జనరేట్ చేయడానికి నేను చెప్తున్నాను కదా, మినిమం ఒక 2-3 days అయితే మనకైతే పడుతుంది అనమాట. అంటే CSS ఇంక్లూడ్ చేసి, GS ఇంక్లూడ్ చేసి అండ్ పర్సనల్ యానిమేషన్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తే మనకైతే మినిమం 2-3 days టైం అనేది పడుతుంది అనమాట. బట్ ఈ యొక్క AI టూల్స్ రావడం వల్ల మనకైతే చాలా అంటే చాలా వర్క్ అనేది తగ్గిపోతుంది. సో లెట్ us see how it will generate it. So I will create a stunning modern portfolio website for Markanti Pawan Kumar with a dark tech theme, స్మూత్ యానిమేషన్ అండ్ ప్రొఫెషనల్ లేఅవుట్. చూసుకుంటే మనకి ఎడిటింగ్ అయితే అవుతుందన్నమాట. అంటే మనకు సంబంధించిన index.html కానీ, CSS ఫైల్స్ కానీ, ఇంకా JS ఫైల్స్ అని కానీ అన్నిటికి సంబంధించిన కోడ్ అనేది ఇది రాస్తుంది అనమాట. సో మనం ప్రివ్యూ అనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఒకవేళ నువ్వు కోడ్ అనేది చూడాలంటే ఇక్కడ కోడ్ అని ఉంది కదా, సో ఇక్కడ కోడ్ పైన ప్రెస్ చేస్తే నీకు ఇక్కడ ఈ కోడ్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందో కూడా నీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 minutes. బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఏ టూల్స్ యూజ్ చేసి నువ్వు ఒక బేసిక్ పోర్ట్ఫోలియో అయితే నువ్వు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేను ఏం చేశాను, నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి నాకు సంబంధించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది జనరేట్ అనేది చేయమన్నాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ లైక్ ఏదైనా వీడియో ఎడిటర్ కానీ, గ్రాఫిక్ డిజైనర్ కానీ, సో మీకు సంబంధించిన పోర్ట్ఫోలియో అనేది జనరేట్ చేసుకోవాలంటే మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తే అది 100% మీకు సంబంధించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సంబంధించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది రెడీ అనేది అయిపోయింది అనమాట. సో లెట్స్ సీ ఇట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కోడ్ చూసుకుంటే నీకు ఇందులో నీకు ఇమేజెస్ అనేది ఇంక్లూడ్ చేసింది అండ్ కాంపోనెంట్స్ సెక్షన్ లోకి వచ్చేస్తే నీకు సంబంధించిన కంప్లీట్ ఫూటర్, ఎడ్యుకేషన్ సెక్షన్, కాంటాక్ట్ సెక్షన్, అబౌట్ సెక్షన్ అండ్ ప్రాజెక్ట్ సెక్షన్ అండ్ స్కిల్ సెక్షన్, ఈ విధంగా నీకు సంబంధించిన ప్రతిదీ కూడా ఒక సపరేట్ సెక్షన్ లాగా ఇది క్రియేట్ అనేది చేసింది అనమాట. So let's see our personal portfolio website, how it built. ఇది మనకు సంబంధించిన పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది జనరేట్ అనేది చేసిందన్నమాట. సో మీరు చూసుకుంటే ఇందులో యానిమేషన్స్ కానీ, కలర్స్ కానీ, వామో ఈ యొక్క వెబ్సైట్ మనం జనరేట్ చేయాలంటే నిజంగా చెప్తున్నా 2-3 days మనం కూర్చున్న ఈ యొక్క వెబ్సైట్ మనం జనరేట్ చేయలేము అనమాట. ప్రతిది కూడా సెక్షన్ వైజ్ ఇది ఇంక్లూడ్ అనేది చేసింది. లైక్ ఫస్ట్ వచ్చేసి మనకి సంబంధించిన మన నేమ్ సెక్షన్, అబౌట్ సెక్షన్ ఇంక్లూడ్ చేసింది. తర్వాత అబౌట్ మీ సెక్షన్ లో ప్రతిది కూడా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంక్లూడ్ అనేది చేసింది అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంక్లూడ్ చేసి లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అండ్ అదర్ గిటబ్ టూల్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కూడా, మనం ప్రాజెక్ట్ సెక్షన్ కూడా ఇది ఇంక్లూడ్ చేయడం చేసామంట. లైక్ మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ మనం ఇంక్లూడ్ చేసాము, ఆ యొక్క ప్రాజెక్ట్స్ స్టూడెంట్ మార్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పాను కదా అది, అండ్ AI బేస్డ్ ప్రాపర్టీ ప్రిడిక్షన్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ సెక్షన్. ప్రతి ఇది కూడా ఇది ఒక 100% పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది జనరేట్ అనేది చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కొన్ని చేంజెస్ అనేది మనం చేయాలన్నమాట. ఎందుకంటే అఫ్ కోర్స్ ఈ యొక్క ఇమేజ్ అనేది మనది కాదు, మనం ఈ యొక్క ఇమేజ్ అనేది చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ రెజ్యూమే సెక్షన్ ఉంది కదా, ఇది మనం రెజ్యూమే అనేది అటాచ్ అనేది చేస్తే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మన యొక్క రెజ్యూమే అనేది చూపిస్తాం అనమాట. సో అది కూడా మనం చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హైర్ మీ బటన్ అది మనం చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన యొక్క గిటబ్ లింక్స్ అవన్నీ కూడా మనం పెట్టాలన్నమాట. అఫ్ కోర్స్ లెట్ us see whether it is. సో ఇక్కడ గిటబ్ లింక్ అనేది మనకు రీడైరెక్ట్ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించిన గిటబ్, లింక్డ్ఇన్, మన యొక్క మెయిల్ అన్ని కూడా మనం ప్రొవైడ్ అనేది చేస్తే ఇది మనకి ఏం చేస్తుందంటే, సో ఈ యొక్క లింక్స్ అనేది మనకి అటాచ్ అనేది చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవైతే మనం చేంజెస్ అనేది చేయాలనుకున్నామో ఆ యొక్క చేంజెస్ అన్ని కూడా మనం మళ్ళీ కూడా దీనికి ఒకసారి ఎడిట్ ఆప్షన్ లో ప్రొవైడ్ అనేది చేస్తే అన్ని కూడా కంప్లీట్ గా ఎడిట్ అనేది చేస్తాం అనమాట. సో లెట్స్ ఎడిట్ దట్. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లో నేను నా యొక్క లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ అని చేస్తాను అండ్ నాకు ఇమేజ్ కూడా ప్రొవైడ్ అని చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, సో ఇప్పుడు ఏవైతే లింక్స్ అన్నాయో ఈ యొక్క లింక్స్ అన్ని కూడా మనకు అటాచ్ అనేది చేయమని చెప్తున్నాను. అదే విధంగా చేంజ్ మై ఇమేజ్ టు ద ప్రొవైడ్ డేట్ 1. సో నో చేంజ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ వెబ్సైట్. సో ఇప్పుడు ఇవైతే నేనైతే చేంజ్ అనేది చేయమని చెప్తున్నాను అనమాట. సో లెట్స్ సీ అవర్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్
ఆఫ్టర్ ఎడిటింగ్ ద చేంజెస్. సో చేంజెస్ అయితే అప్డేట్ అనేది అయ్యాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు అప్డేటెడ్ యువర్ పర్సనల్ పోర్ట్ఫోలియో విత్ యువర్ ప్రొఫెషనల్ ఫోటో, రియల్ కాంటాక్ట్ ఈమెయిల్, ఫోన్, లింక్డ్ఇన్, గిటబ్ ల్యాండ్ మనకైతే ఇచ్చేసింది. సో లెట్ us రీచెక్ వెదర్ అవర్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ ఆర్ నాట్. సో చూసుకున్నారా మన యొక్క ఇమేజ్ అనేది ఇక్కడైతే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏదైతే నేను డౌన్లోడ్ రెజ్యూమే లింక్ అని పెట్టానో ఇక్కడ డౌన్లోడ్ రెజ్యూమే అని కొట్టగానే నా యొక్క రెజ్యూమే అనేది కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కింద మన యొక్క సోషల్ లింక్స్ అనేది కూడా అటాచ్ అనేది చేసిందని అనుకుంటున్నాను అనమాట. సో లెట్ us వెరిఫై. మనకి ఈమెయిల్ అనేది ఇంక్లూడ్ చేసింది, మొబైల్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేసింది, అండ్ ఆల్సో మన యొక్క గిటాబ్ లింక్డ్ఇన్ ఇమేజెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అనేది చేసిందన్నమాట. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ పర్సనల్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ ని ఇప్పుడు నువ్వు పబ్లిష్ అనేది చేసుకుంటే నువ్వు ఎవరికైనా నువ్వు ఈ యొక్క వెబ్సైట్ అనేది పంపించుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా ఇక్కడ నీకు పబ్లిష్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. సో లెట్స్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ పబ్లిష్. నీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో నువ్వు ఆ యొక్క లింక్ ని ఎవరికైనా షేర్ అనేది చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనం ఈ యొక్క వెబ్సైట్ ని మనం డిప్లాయ్ అనేది కూడా చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? వర్సల్ అనేది ఒకటి ఉంటుంది, మనం అందరూ డిప్లాయ్ చేస్తే మనకి ఈ యొక్క వెబ్సైట్ ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ అనేది చేయొచ్చు, ఎవరికైనా మనం షేర్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్ అనేది కూడా మనకు అయితే వచ్చేసింది అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లింక్. మనకు సంబంధించిన పర్సనల్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఈస్ రెడీ. సో జస్ట్ స్క్రోల్ ఇట్ డౌన్. చూసారా? సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన పర్సనల్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే బిల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ అనేది పబ్లిష్ అనేది అయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం గిటబ్ లోకి పుష్ చేసి అండ్ దాని తర్వాత మనం వర్సలో డిప్లాయ్ అనేది చేయాలన్నమాట. సో గిటబ్ లో పుష్ చేయడానికి సింపుల్ గా నీకు ఇక్కడ గిటబ్ అనే ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క గిటబ్ ఐకాన్ పైన నువ్వు క్లిక్ చేస్తే నీకు కనెక్ట్ గిటబ్ అనేది ఉంది కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్ గిటబ్, కనెక్ట్ ప్రాజెక్ట్ మరికంటి పవన్ కుమార్, జస్ట్ ట్రాన్స్ఫర్ ఎనీవే. ఇప్పుడు మన గిటబ్ లోకి అయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది వచ్చేసింది అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసుకుంటే మరికంటి పవన్ కుమార్ లోకి వెళ్తే మనకు సంబంధించిన ఈ యొక్క రెపో అనేది వచ్చేస్తుంటుంది ఆల్రెడీ. సో జస్ట్ సీ అవర్ రెపోజిటరీస్. సో పవన్ కుమార్ డేవ్ హబ్ అనేది ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు సంబంధించిన ఇప్పుడు పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ సంబంధించిన లింక్ అనమాట. సో ఇందులో చూసుకుంటే నీకు కంప్లీట్ కోడ్ అనేది కూడా అది ఆటోమేటిక్ గా పుష్ అనేది చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం వర్సల్లో డిప్లై అనేది చేస్తున్నాం అనమాట. సో సింపుల్ గా వర్సల్లో డిప్లై చేయడానికి మీరు వర్సల్ అనేది అయితే ఇక్కడ టైప్ చేయండి. వర్సల్ అని టైప్ చేసిన వెంబటే సో ఆల్రెడీ నాకు వర్సల్ అకౌంట్ అనేది ఉందన్నమాట. సి క్లిక్ ఆన్ దిస్ వర్సనల్ బిల్డ్ అండ్ డిప్లాయ్ ద బెస్ట్ వెబ్ ఎక్స్పీరియన్స్. సో ఆల్రెడీ నాకు అకౌంట్ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట. సో మీకు ఒకవేళ అకౌంట్ అనేది లేకపోతే మీరు గిటబ్ తోటి అయితే లాగిన్ అనేది అవ్వాలన్నమాట. సో ఎందుకు మీరు గిటబ్ తోటి సైన్ అప్ అవ్వాలంటే మీరు గిటబ్ లో ఏవైతే రెపోలు ఉన్నాయో అవన్నీ మీకు సో డైరెక్ట్ గా యాక్సెస్ అనేది కావాలంటే మీరు గిటబ్ తోటి లాగిన్ అయితే అవ్వాలంట. సో ఒక్కసారి గిటబ్ తోటి లాగిన్ అయిన వెంటనే మీకు దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు గిటబ్ లో ఉన్న ప్రాజెక్ట్ ని లేకపోతే గిటబ్ లో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏ రిపోర్ట్ అయినా సరే వర్సల్లో ఏ విధంగా డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ మీకు యాడ్ న్యూ అని కనిపిస్తుంది కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ అని క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే డిస్ప్లే అనేది చేస్తుంది. సో ఆ విధంగా డిస్ప్లే అనేది చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా ప్రాజెక్ట్. సో లెట్స్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే నీకు నీ యొక్క గిటబ్ అకౌంట్ లో ఉన్న ప్రతి రెపో అయితే చూపిస్తుంది అనమాట. సో నాకు ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఏంది, మన యొక్క పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ కదా. ఏదైతే రెపోని నువ్వు డిప్లాయ్ అని చేయాలనుకుంటున్నావో ఆ యొక్క రెపోని పైన జస్ట్ ఇంపోర్ట్ అని క్లిక్ చేయి, ఆటోమేటిక్ గా అది వర్సలో అయితే డిప్లాయ్ అనేది అవుతుంది అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్. సో డిప్లాయ్. సో డిప్లాయ్మెంట్ క్యూ అని వచ్చింది చూసారా. సో ఆటోమేటిక్గా ఇది అయితే డిప్లాయ్ అనేది అవుతుంది అనమాట. కంగ్రాచులేషన్, యూ జస్ట్ డిప్లాయిడ్ ఏ న్యూ ప్రాజెక్ట్ టు మరికంటి పవన్ కుమార్స్ ప్రాజెక్ట్స్. అర్థమవుతుందా? సో ఈ విధంగా అయితే నువ్వు నీకు సంబంధించిన ఏ రిపోర్ట్ అయినా సరే వర్సల్లో డిప్లాయ్ అనేది చేయొచ్చు అనమాట. సో వన్స్ వర్సల్లో నువ్వు డిప్లాయ్ అనేది చేసిన తర్వాత నువ్వు ఆ యొక్క వెబ్సైట్ కానీ ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ ఎవరికైనా నువ్వు షేర్ అనేది చేయొచ్చు. సో జస్ట్ కంటిన్యూ టు డాష్ బోర్డ్. సో మీరు ఇక్కడ షేర్ అనే బటన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ అనేది జనరేట్ అనేది అవుతుంది అనమాట. ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ అనేది మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ షేర్, కాపీ లింక్. సో ఈ ఏదైతే లింక్ నేను కాపీ చేసుకున్నా అది ఇక్కడైతే నేను ఎంటర్ అనేది చేస్తున్నాను అనమాట న్యూ ట్యాబ్లో. అథెంటికేటెడ్ అండ్ లెట్స్ సీ హియర్. అర్థమవుతుందా? మన యొక్క వెబ్సైట్ అనేది వర్సల్లో డిప్లై చేసాం అండ్ వర్సల్ నుంచి మనం యాక్సెస్ అనేది చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క లింక్ ని నువ్వు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే నీ యొక్క రెజ్యూమ్లో కానీ అండ్ నీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఎక్కడైనా నువ్వు ప్రొవైడ్ అనేది చేయొచ్చు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. అర్థమవుతుందా? సో దాని ద్వారా ఏమవుతుంది, నీ యొక్క వెబ్సైట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యాక్సెస్ అనేది చేయొచ్చు. అంటే నీ గురించి వాళ్ళకైతే కంప్లీట్ గా తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట.
అండ్ ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ దిస్ వీడియో విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ఫుల్ అని అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోడప్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.